మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు నోకతోటి శరత్ బాబు డ్రగ్స్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఎస్పీ ఆవిష్కరించారు. మద్యం, గంజాయి, గుట్కా ఇతర మాదక ద్రవ్యాలకు చిన్నతనంలోనే యువత అలవాటు పడడం దురదృష్టకరమని ఎస్పీ అన్నారు. గంజాయి అక్రమ రవాణాను పటిష్టంగా అడ్డుకుంటున్నామని, గంజాయి అమ్ముతూ సేవిస్తూ నిందితులుగా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీసు శాఖతో పాటు కళాకారులు పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని పేర్కొన్నారు. గాయకుడు నోకతోటి శరత్ బాబు రూపొందించిన మొత్తుపై యుద్ధం గీతాన్ని తమ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని, సినిమా హాల్స్లో కూడా పాట వేసేందుకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రగ్ మాఫియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు వీటి పట్ల ఆకర్షితులు కాకుండా చక్కగా చదువుకొని ఉన్నతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, రిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ బాబు, గీత సమర్పకులు, రచయిత, ఎడిటర్ పాతూరి సంపత్, బి దశరథ, షాన్ను ఎస్పీ సత్కరించారు. కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, దుగ్గునేని వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏజే సొల్యూషన్ ప్రియా పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని గీతాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరే రేపు మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగా చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం, ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు, వ్యసనానికి మనం దానికి రెగ్యులర్గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తాను, నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్కి వస్తానని చెప్పి వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా షరత్కి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాను అంటే, ఇది మొత్తం మీద యుద్ధమేది. ఈరోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అది సమాజం పట్ల అదే శరత్ కూడా ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమం మంచి పాట చాలా బాగుంది. నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను శరత్, మీకు నిన్న కూడా చెప్పాను. నాకు నిన్నే వచ్చింది కదా సాంగ్. అది చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్ దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తాను. పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి. అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఈ గాంజా, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. శరత్కు మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇలాంటి డ్రగ్స్ మీద కానివ్వండి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు కానివ్వండి, ఏవైనా సరే మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ అదే సరదా కాస్త అలవాటుగా మార్చి దాని తర్వాత మరి అదే దురవ్యసనాలు కానీ దురలవాట్లు కానీ అంటే మాత్రం మన భవిష్యత్తే పాడైపోతుంది. కాబట్టి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఈ భావి భారత పౌరులు కరెక్ట్గా ఉన్నట్టు మాత్రమే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే మరి మన దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఫస్ట్గా పెద్దలందరూ కూడా చర్యలు తీసుకోవాలి. మనము ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక పోలీస్ వ్యవస్థను మాత్రమే తిట్టుకుంటాం, కానీ వాళ్ళని తిట్టుకునే ముందు మన ఫ్యూచర్ ఏమిటి, లేదంటే అసలు డిసిప్లిన్ అనేది మనలో ఉంటే మనం ఇలాగా అలవాటు పడేవాళ్ళం కాదు, తర్వాత వాళ్ళకి పట్టుబడేవాళ్ళం కాదు, తర్వాత మన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ డిసిప్లిన్తో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణతో కూడినటువంటి అలవాటు, క్రమశిక్షణ ఉంటే మంచి అలవాట్లే వస్తాయి. కాబట్టి
ఈ మంచి అలవాట్లనే మనల్ని మంచి వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది, అలాగే సమాజంలో ఉపయోగపడే వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. మీ అందరికీ కూడా ఒక ఎయిమ్, ఒక గోల్, మీరు భవిష్యత్తులో ఏదో సాధించాలి, ఏది సాధించాలి అనే దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈరోజు టీచర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు సాధించాలనుకునే దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. పెద్దలందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వగలరు, కానీ మీలో ఉండే దురలవాట్లని గ్రహించేది ఒక పేరెంట్స్ మాత్రమే. గుట్కాలు, పాన్ మసాలు ఇవన్నీ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయనే దాని మీద నేను స్పందించి ఒక పాట చేయడం జరిగింది. దానికి రచయిత మన దశరథ్ గారు ఉన్నారు. అసలు ప్రస్తుతం విద్యార్థుల్ని పట్టుపీడుస్తున్నటువంటి సమస్య, ఈ ప్రధాన సమస్య గుట్కా. చిన్నపిల్లల నుంచి ఇది సేవిస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, తల్లిదండ్రుల కోరికలని ఎలా నెరవేర్చాలని దాని మీద 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు మన ఒంగోలు నగర మేయర్ గారు గంగాడ సుజాత గారు మీకు సందేశం ఇవ్వాలని కోరుచుంటా ఉన్నాం. ఆ పాటని అవసరం ఇవాళ అభ్యుదయ కాముకులకు అందరికీ ఉందని మనం చేస్తూ ఆ వైపుగా ఆలోచించాలని, మన బిడ్డల్ని భావితరాన్ని తీర్చిదిద్దేందుకు నడుం కట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. థియేటర్లో వేసేదానికి, అలాగే సోషల్ మీడియా పల్లెల వరకు వెళ్తున్నాం. పిల్లల్లో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి పల్లెల్లో గ్రూప్లు ఉన్నాయి. అందరికీ ఈరోజే నేనే షేర్ చేస్తాను అందరికీ. థ్యాంక్ యూ శరత్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.